ప్రభు సముఖంలో కూర్చున్న మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచి మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం పాడు చెప్పండి. తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. చాలు. నా వైపు చూస్తూ శ్రద్ధ. యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా ఈ మాటలు తెలియపరుస్తున్నారు. ప్రభు తెలియపరుస్తున్న మాట ఏమిటాయంటే, శిష్యులకు ప్రభు ప్రత్యక్షమయ్యారు. శిష్యులకు ప్రభు ప్రత్యక్షమయ్యి వారిని ఏం చేస్తాడయ్యా అంటే గద్దించాడు అని వాక్యం చెబుతుంది. అదేంటండి? శిష్యులను ప్రభు గద్దించడం ఏమిటి? ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, కోపము లేని దేవుడు తన శిష్యులు ఎందుకు గద్దించాడు అంటే, ఎందుకు గద్దించడమంటే వారు చెప్పిన మాట ఏం చేయలేకపోయారంటే నమ్మనందున. చెప్పండి, ఎందుకు గద్దించాడు? నమ్మనందున. యేసు ప్రభు మగ్దలేని మరియకు కనపడ్డారు. ఇక్కడ 9వ వచనంలో మగ్దలేని మరియకు కనబడి, ఆ మగ్దలేని మరియ ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి నేను యేసుని చూస్తాను అని చెప్పింది. ఆ మాట విన్న తర్వాత ఆ శిష్యులు, నువ్వు యేసుని చూడడం ఏంటి? ఆయన మనుష్య కుమారుడు పట్టబడ్డాడు, సిలువేయబడ్డాడు, సమాధికి చేర్చబడ్డాడు, నువ్వు ప్రభును చూడమేంటి అని చెప్పి మగ్దలేని మరియ చెప్పిన మాట వారు ఏం చేయలేదయ్యా అంటే నమ్మలేదు. ప్రభు విడిచిపెట్టలేదు. నమ్మని వారికి మరలా కనుపరుచుకునే దేవుడు. ఎమ్మయ్య దారి గుండా 2 మనుషులు వెళుతూ ఉన్నారు, వారికి కనపడ్డాడు. వారు మరలా శిష్యుల దగ్గరికి వచ్చి యేసుని మేము చూచాము అని చెప్పారు. వారన్నారు, నువ్వు యేసుని చూడమేంటి? ఆల్రెడీ యేసుని మేము చూచాము, సిలువేయబడ్డాడు, సమాధిలో ఉన్నారు అన్న. అలా కాదురా బాబు, ఆ సమాధి వేయబడిన యేసు మరలా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము చూసాం అని చెప్పారు. అయితే ఆ మాట కూడా వారు ఏం చేయలేదు. 11వ వచనంలో ఆ మాటలు ఉంటాయి అన్నమాట, తర్వాత చదువుకోండి మీరు కావాలితే. ఆ మాట కూడా వారు ఏం చేయలేదు, నమ్మలేదు. 12వ వచనం అన్నమాట. అంటే మగ్దలేని మరియ చెప్పిన వాక్కు శిష్యులు నమ్మలేదు. అమ్మయ్య దారి గుండా వెళ్ళిన మనుషులు చెప్పిన వాక్కు శిష్యులు ఏం చేయలేదు, చెప్పాలి, అమ్మయ్యమ్మ చెప్పాలి, ఏం చేయలేదు, నమ్మలేదు. అప్పుడు ప్రభువు 3వదిగా ఏం చేశాడంటే తన్ను తానే ప్రత్యక్షపరచుకోవడానికి శిష్యుల దగ్గరికి వచ్చేసా. శిష్యుల దగ్గరికి వచ్చేసి వారు హృదయ కాఠిన్యమును బట్టి నమ్మనందుకు వారిని ఏం చేశాడంటే గద్దించును అని వాక్యం చెబుతుంది. ఎందుకు ఈరోజు నీ మాట చెబుతున్నానంటే, చాలామందికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు, చాలామందితో ప్రభు మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. వాక్యముతో మాట్లాడే దేవుడు, దర్శనముతో మాట్లాడే దేవుడు, స్వరముతో మాట్లాడే దేవుడు, హృదయ ప్రేరేపణ అనగా మనస్సాక్షితో మాట్లాడే దేవుడు, వాగ్దానముతో మాట్లాడే దేవుడు. ఏదో రీతిగా ప్రభు మాట్లాడతాడు. అయితే మనం ఏం చేయాలి అంటే నమ్మాలి అని వాక్యం చెబుతుంది. కానీ అన్నీ ఎరిగిన శిష్యులు, వాక్యం ఎరిగిన శిష్యులు, అయ్యా నేను లెగుస్తాను అని ముందే తెలుపబడిన శిష్యులు ఏం చేయలేకపోయారంటే నమ్మలేకపోయారు. ఈరోజు నా అంశం ఏమిటంటే మన పాఠము నమ్మితే చాలు. చెప్పండి, మన పాఠం ఏంటి ఈరోజు? నమ్మితే చాలు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మన పాఠం ఏమిటి? మన సబ్జెక్ట్ ఏమిటి? మన ప్రసంగం ఏమిటి? నమ్మితే 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 చాలు, అంతే. దేవుడు నిన్ను గద్దించకుండా ఉండాలంటే నీ బ్రతుకులో, నీ జీవితంలో నమ్మితే చాలు, అంతే. ప్రభు చెప్పాడు, బాబు సమాధికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? సిలువేయబడుతున్నాను అనుకుంటున్నారా? కొడతారనుకుంటున్నా, కొడతారు. సమాధికి వెళ్ళిపోతాను, కానీ 3వ దినమున మరలా నేను ఏం చేయబడతానయ్యా అంటే తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ వారు తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియకు కనపడిన, ఎమ్మయ్య దారిలో 2 మనుషులకు కనపడిన వారు ఏం చేయలేకపోయారంటే నమ్మలేకపోయారు అని వాక్యం చెబుతుంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మ, క్రైస్తవం అంతా కూడా, నీ భక్తి అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే నమ్మకం మీద ఆధారపడింది. చెప్పండి, దేని మీద ఆధారపడింది? మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, ఏంటి మీరు ఎవరు నమ్ముకున్నారు అంటే ఏమంటారు? మీరు మాట్లాడరేంటి? నా దగ్గర కూడా చెప్పరా అంటే మీరు దేవుడి గురించి సాక్ష్యం ఎవరా? మేము ఎవరు నమ్ముకున్నాము? అమ్మ, మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారు?
అన్నీ అడుగుతున్నారండి. మన మేడం ఫోన్ చేసి, ఏమండి సార్ ఏమనుకోకండి అంది. నేను ఏమనుకునే, నాకు అసలు సిగ్గే ఉండదు చెప్పే అన్నాను నేను. శ్రీచైతన్య మేడం అనమాట. ఏంటి అంటే, మీది ఏ కులం అండి అంది. అంటే ఆవిడ ఇబ్బంది పడింది అనమాట. కులం మరి అడగకూడదు కదా గమ్ముని. ఏమేమండి సార్ ఒక మాట అడగలండి మరి మిమ్మల్ని, మీరేమనుకోకండి అండి అంది. నేను ఏమనుకునే, నాకు సిగ్గేమి లేదు చెప్పే అన్నాను. చెప్పే అంటే మీది ఏ కులం అన్నాను. అంటే చాలామంది రోజు ఏమడుగుతున్నారంటే, నీదే కులము, నీదే మతము అని కూడా అడుగుతున్నారు. మనం చెప్పాలి ఏమనంటే, మన కులం, మన క్రైస్తవంలో కులం లేదు, కానీ మన మతము గురించి, మన దేవుడి గురించి, మన క్రైస్తవం గురించి నమ్మకంతోటి మేము ఫలానా దేవుణ్ణి ఏం చేస్తున్నామా అంటే నమ్ముకున్నాం అని చెప్పాలి. కాబట్టి మన అందరి జీవితంలో కూడా నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని మనం అందరం కూడా గమనించాలి అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. క్రైస్తవం అంతా కూడా నమ్మకంతోనే ఉంది. హానోకు గారు నమ్మకంతో నడిచాడు దేవునితో. హేబేలు గారు నమ్మకంతో ఇచ్చాడు దేవునికి. మోషే గారు నమ్మకంతో వెళ్ళారు ఐగుప్తు దేశానికి. అలాగా బైబిల్ అంతా కూడా ఎక్కడ చూసినా సరే నమ్మకం అనేది మనకు కనపడుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే బైబిల్ భక్తులు చెప్పే మాట ఏంటో తెలుసా? మాకు దేవుడు కనబడినప్పుడు, మేము దేవుని స్వరం విన్నప్పుడు, దేవుడు మాకు ప్రత్యక్షమైనప్పుడు ఈ దేవుణ్ణి మేము ఏం చేస్తామయ్యా అంటే నమ్మం అని చెబుతున్నారు. ఈరోజు మీరు నమ్మాలి. యేసు అనే దేవుడు ఉన్నాడు, నీ కొరకు వచ్చాడు, నీ కొరకు మరణించాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు గాయములు పొందాడు, నీ కొరకు మరలా మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అనే సత్యస్సు వార్త నువ్వు ఎవరైనా సరే నువ్వేం చేయాలయ్యా అంటే నమ్మాలి. నమ్మడంలోనే ఏముందయ్యా అంటే రక్షణ ఉన్నది. నమ్మడంలో ఏముందయ్యా అంటే బాప్తిసం ఉన్నది. నమ్మడంలో ఏముందయ్యా అంటే మోక్షం ఉన్నది అని మీ అందరికీ తెలియదు. నేను నమ్మనండి ఎవరైనా చెప్పిన దేవుడు లేడు, దెయ్యము లేదు, నేను దేవుని నమ్మను, దెయ్యము నమ్మనంటే